కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా గూడూరులోని పలు వీధుల్లో నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ఇళ్లలోకి నీరు రావడంతో గుమ్మం వద్దే ఇసుక సంచులు వేసి ఇళ్లలోకి వచ్చినటువంటి నీటిని బయటికి తోడేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్. సాయంత్రం కర్నూలు జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. అనుకోకుండా కురుస్తున్న వర్షాలకు ఏదైతే పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే గూడూరు మండలంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతుంది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు చేరుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇళ్లలోకి ఏదైతే నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే గుమ్మాల వద్ద ఇసుక సంచులు ఏర్పాటు చేసి బయట నీరు లోపలికి రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు లోపల ఉండిపోయిన నీటిని తోడివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పలు కాలనీలకి ఆ నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా త్రాగునీరు అలాగే మిగతా వాటికి చాలా ఇబ్బంది ఏర్పడిందని చెప్పి కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే రైతులు పంటలు వేశారో వారు కూడా ఇప్పుడు అకాల వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పంట వచ్చే సమయానికి ఈ విధంగా కూడడంతో ముఖ్యంగా పత్తి రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు కర్నూలు నుంచి కోడుమూరు అటు ఎమ్గనూరు వరకు కూడా వర్షం ఉదయం నుంచి కురుస్తూనే ఉంది. ఎక్కడికక్కడ కాలనీ వరదల్లోకి నీరు రావడంతో స్థానిక అధికారులు అప్రమత్తమై మున్సిపల్ సిబ్బంది వాటిని క్లియర్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివరాజ్ కుమార్.